ఓరి నీ అవ్వ నా పిల్లలు లేవకపోయా నా అత్త లేవకపోయా ఊరు అందరూ వాళ్ళ ఇళ్ళ పనులు చేసుకుంటా అంటే నా పిల్లమును నా అత్త మంచిగా అన్నారు ఇంకా లేవలే పవనం సుఖానికి వచ్చింది నీ అవ్వ మరి అల్లుడా కొత్తగా పెళ్ళయింది లేచి ఇగో షాయి బొట్టు తాగు ఇగో టిఫిన్ గింత తిను అని ఉన్నదా లేదు బర్రెగొడ్డోలో వన్నారు ఇద్దరు నీ అవ్వ ఇలా నెత్తపోను కొత్తగా మాట్లాడతానవేంది అమ్మ మనం కాకపోతే ఇంకెవరు తెచ్చుకునేది ఎందుకే అల్లుడిని మొద్దోలు తింటాడు ఎద్దోలు ఉంటాడు చేతేంది 4 రోజులు ఆ ఒళ్ళన్నా కరుగుతుంది గుర్తిపున్నాకే మన సారుడు ఎక్కడదే చెప్పు చేయనీరా పనులు అది కాదే అమ్మా ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు ఇంట్లో పనులు చేయించుకుంటాంది బయట పనులు చేయించుకుంటాంది అంటే మన ఇజ్జత పోతుంది ఎందుకు చెప్పు అంతోడు చేయించుకుంటూ మనం ఇద్దరం ఉన్నాం కదా చేసుకుందాం అది కాదే అమ్మా ఆయన బయటికి పోతే ఇజ్జత ఇస్తాడట ఇంట్లో 2 ఆడోళ్ళు ఉన్నారు ఆయన తోటి 3 అంటాడట నేను బయటికి పోతే ఇజ్జత అనిపిస్తుందట పాపం బాధపడుకుంటే చెప్పబట్టే ఓ అమ్మ నీకేమన్నా తలకాయ పని చేస్తాను అనే బయటకు అమ్మలక్కల ముచ్చట్లో పోతే నా మొగని మనిషికో మాట అనబట్టే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు అప్పుడేక నువ్వనే నేననే చేస్తా పని నా మొగంతో ఏపించిన అనుకో మంచిగా ఉండదు చెప్తానా మా సాల్తి నువ్వు నీకేం తెలిసే నువ్వు చిన్నపిల్లవు ఏంది చిన్నపిల్లనా మరి చిన్నపిల్లనైతే పెళ్లి ఎందుకు చేసినవే ఇంక ఇల్లరిక అల్లుని తీసుకొచ్చుకున్నదాన్ని ఎంత మంచిగా చూసుకోవాలి అల్లుడా మరి చికెన్ దేవల్లా మటన్ దేవల్లా మందు తాగుతావా ఇసొంటి తీసుకొచ్చిస్తావా చీపురు కట్టిస్తా ఆకిలుడు మంట నేను అది చేపిస్తా ఇది చేపిస్తానంటావు ఎట్లానే పడతా అంటే రేపటి నాడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను మాట అంటే ఎట్లుంటది నువ్వు తీసుకుంటావా అంతే ఎందుకే మీ అయ్య కూడా ఇట్లనే చేసిండు పెళ్ళైన కొత్తలా తీసుకొచ్చి మా ఇంట్లో వేయలేదా కిన పేరులో వాడు ఉంటాడు తెలుసా పొద్దున ఒకటిసారి లేచిరుగా కుక్కలు ఎదుర్కొన్నట్టు అనుకోబట్టే లేచినట్టు కాకుండా ఒకరు బోలుగా కూడా ఇల్లు కూడా చేస్తే కాదా కుక్కలు ఎదురుంటే దొరుకుతారు ఇప్పుడు ఏం చేయమంటానవే అమ్మా బాబు తిరిగిన మొగని పని చేపిస్తావా బిడ్డ నేను పిలుస్తా గాని అల్లుడు తోమినడికి చాలా పండ్లు పర్వాట నీతోటి సరే మళ్ళీ ఒప్పేసిర్రు పొద్దున మళ్ళా నాకు చెప్పతా ఎందుకు పిలిచినావు ఏం లేదు బిడ్డ పొద్దున చెందుకు కడపంతం వస్తుంది ఆటలు ఉడతామంటే సాధన అయితే లేదు నా బిడ్డ ఏమో చిన్న కూర ఎన్నడే పని చెప్పలే జరాడు బిడ్డ ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా మీ దృష్టిలో ఆయన బాన్ బొప్పాయి గడిన కదా మా అల్లుడు మంచోడు కాదు జరాలు ఉప్పు తీసి ముగ్గు కూడా పెట్టు సాధన అయితే లేదు అవునే పోటీ మా ఇంటికి మనం ఈ పనులు నేను చేసింది నేను మా ఇంటికి పోతా నేనేం చేయాలి మామ చెప్పిన దానికి నన్ను అంటావు మరి ఇల్లరికం ఎందుకు ఒప్పుకున్నావు ముందుగానే అర్థం అయిపోదా అసంటప్పుడు ఇల్లరికం ఎందుకు వచ్చినావు నిన్ను ఎవరు రమ్మన్నాడు మా అమ్మ అడగంగానే అత్తమ్మ అనుకుంటూ ఉరికత్తివి ఇక తప్పుతుందా చెయ్యి నీ అవ్వ 3 ఎకరాలు ఉన్నది కానీ ముచ్చటగా వచ్చిన 3 చెల నీళ్ళు తాగిస్తారు ఇగో ఇసొంటిగా తగ్గించుకొని మంచిగా ఆకిలుడు అల్పుతాలు ముగ్గు బారెత్తా ఇంకేందిగా ఇంత చీర కట్టుకొని తులసి చెట్టుకి దీపం పెట్టి నేనేది పూజ ఎత్తిగా వేసేసాడు బాగా వేసేసాడు జన్మానం పోతుంది అవునంతా పుడు చాయ్ పట్టు పోసుకురాంబో చాయ్ పట్టుకోసుకురా సరే ఏందే బిడ్డ ఏం లేదే మీ అల్లునికి చాయ్ కావాలట అయ్యో బిడ్డ చాయ్ పొట్ట అల్లుడు ఇప్పుడే ఆకిలుడిసే కాదే బోలేనా దోమిండు బోల్ బయట ఎత్తా బోల్ దోము చాయ్ పెడతా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి నేనేం చేయాలి మరి సావు ఇంటికాడ చక్కగా ఉండకపోదు కర్రె ముఖం దానా మళ్ళీ రండి అంటావు కర్రె ముఖం దానా అని మొగరంటే పోలే మరి ఎందుకు వచ్చినవురా ఆస్తికి ఆశపడి మన ఇంటికి మనం పోదాం లేదో మన ఇంటికాడ బుక్కడి తినుండకపోదుమా
పోదాంపా అద్దు అద్దంటూ ఊకుండా పెడుతుంది మరి. సరే అని 3 ఎకరాలు నీ పేరు మీద రాయించి ఇక పోబిడ్డ పో అని కార్లో పంపిస్తుంది. ఇజ్జత్ తక్కువ ముండ కొడుక అద్దురా అని చెప్పినా నీకు ముదుగాలే. మంచిది, నన్ను బంగారం వల్ల చూసుకుంటది, నన్ను ఇనుప పెట్ల పెట్టి చూసుకుంటది, బంగారు పెట్టెల పెట్టి చూసుకుంటది అంటివి. నన్ను ఇనుప పెట్ల పెట్టి చూసుకుంటది, బంగారు పెట్టెల పెట్టి చూసుకుంటది అంటివి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పటికే మా అన్నది అద్దురా ఇల్లరిక మాము మన ఇల్లు ఉన్నది మన ఇంట్లో ఉండరా మంచిగా అన్నది. ఇంటనా ఈయన ఏతుల మగవాడిని వచ్చినా పితిలవాడ్డ వచ్చినా పితిలవాడ్డ. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అవ్వా ఏం చేసేది లేదు. ఆకు బోల్ తీసుకొచ్చిత్తది ఏ తోముడు, ఆకు బోల్ తీసుకొచ్చిత్తది ఏ తోముడు. అద్దే మన ఇంటికి పోదా మీ ఊర్లో అందరు నవ్వుతారా నువ్వు చేసుకున్నదంతా నువ్వే. అల్లుడు దాదా బోలు బయట వేసిన సోంతు దా తొందర చాయ్ బొట్టు పెడతా. నా బిడ్డ పొద్దున్న ఇంట్లోనే ఉంటద్దా. బువ్వ వేసుకొని రాగలవుతుంది నాకు. బువ్వ వేసుకొని రాలే ఏంటంటే నువ్వు వేసుకుంటా మంచి పని చెప్పినట్టు బోల్ చదివిన చికెన్ కూర అయింది కదా వేసుకోవాలా? ఎందుకు తొక్కు లేదా మాటకై తొక్క అయిపో. నేను కూడా గట్లనే అనుకుంటాను గానీ ముండ కొడుకు ఏమని అనుకుంటే ఏమనుకోడు. ఇల్లరికి వచ్చినప్పుడు ఏదైతే అది తినాలి అంతే. లేకపోతే తొక్కుదాం అంతే. లేకపోతే తొక్కుదాం అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? మొగాన్ని మింగిందట నీ అసలు ఆ గొడ్డు కారమే తినాలి, లేకపోతే అవ్వ మీద పువ్వ లెక్క అనుకుంటాను. తినురా. నీ అవ్వ చేసుకుంటా నీ చెప్తాను నీకు పెట్టాలా బాగా అంటే ఎందుకు ఎందుకు వచ్చిన అబ్బా నా మొగుడా చికెన్ తింటావా మటన్ తింటావా అక్క వీళ్ళ ఇంట్లో మళ్ళీ గొడవ అవుతుంది కదా అన్న. ఇక పోరాన్ని కొట్టి చంపుతున్నట్టున్నారు కదా. మన ఊళ్ళో రాక రాక ఒక్కడు ఇల్లరికానికి వస్తే వీళ్ళ గురించి ఎలా తినక వచ్చిండే. పాపం ఆగం చేసి పడేస్తారు అని బతుకును. పోరాన్ని ఎట్లా చేసి జర బయట పడేసి అన్ని మంచిగా బతితాడు చేయాలరా. పని తాళాలు తీసుకుపోయి మొత్తం ఆగిపించే కట్టిపిస్తే తప్ప పని మనం కాపాడలేమురా. ఏ కష్టం అన్న వాళ్ళ ఇంట్లో గురించి తెలియదు వాళ్ళకి. ఎటు పోతారే? తమ్ముడు ఎన్నే కలిసిండు కదా. తమ్మి గిడక పోయేదంట. ఏ లేదన్నా నా మనసు అంతా మంచిగా లేదు. నీ ఇక్కడ వేస్తా నువ్వు రాను నువ్వు అందరూ సెట్ అయితే దాను. ఆయన అన్నం తినకుండా పోయిండు కదనే. అన్నం తింటేది సున్నం తింటేది ఎడవో తెత్తి నేను అనుకుంటానే నువ్వు ఒకటి అన్నం తినలేదు సున్నం తినలేదు. అది కాదే అమ్మ, ఆడ అన్నం తింటానికి ఇంట్లోకి వస్తాడు కదా, అప్పుడు అన్నం తిన్నాక పని చేయమంటే చేయడా? ఎందుకు చేయడు? తినకుండా ఫస్ట్ బండెడు బట్టలు ఉన్నాయి అవి తిన్నాను. బాగా విండుతాడే ఆడు దొరకాలే కదా. నా పిల్లని చంపుతా దాన్ని. ఇప్పుడు అంత పెద్ద మాట చంపుతా దాన్ని కాదు. మా అత్త మెల్లుకుంటది అది నాతోని. అల్లుతో ఎవరైనా పనులు చేపిస్తారా అని అసంటుంది. అది నాతోని లంగాలు పిండిస్తుంది, బోలు గడిగిస్తుంది, ఆఖరికి దాని జాకెట్ కూడా పిండిస్తుంది. బోలు గడిగిస్తుంది, ఆఖరికి దాని జాకెట్ కూడా పిండిస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా అన్నా మా అత్తను చంపుతానే, దాన్ని ఉరేస్తేనే, దానికి మందు పెడితేనే, ఇవన్నీ కాదు దాన్ని కాల్చి చంపుతా. మా అత్తను చంపుతానే, దాన్ని ఉరేస్తేనే, దానికి మందు పెడితేనే, ఇవన్నీ కాదు దాన్ని కాల్చి చంపుతా. మమ్మీ మీ మామ బతుకు కూడా గట్లే అయిందిరా. మీ అత్త గయ్యాల తరం భరించలేక వాడు దుబాయ్ వేయండో మస్కట్ వేయండో ఏడికి వేయండో తెలియదు. సాలెడక సాలు నీ సార్ కూడా గట్లే అవుతుంది కదరా తమ్మి. ఏమో అన్న నా బతుకు అంగడైందే. ఏ మూలొట్టులుగా అన్న దాన్ని చెడ్డే వాళ్ళు కలియాలి చంపే పడుతుంది అని నేను
దాన్ని చెడ్డే వాళ్ళు కలియాలి చంపే పడుతుంది నేను. అరే తమ్మి ఎందుకు నువ్వు పెడుతున్నావు? ఇక నుంచి అవ్వ దొరికితే అవ్వని అందుకో, పెళ్ళని దొరికితే పెళ్ళని అందుకోరా. ఏడ్చి వెందిరా నువ్వు చల్. ఈ ఎవరు సంపనే ఈసారి ఎవరు దాని జబ్బలు ఇరిగేపి కాల కుదితే నడు దాన్ని చంపుతా అబ్బా ఎటైతే నాకు భూమి. ఈ బాడకావాలి నీకు ఏడగాల్సిండ్రా తాగొచ్చినాం తాగుబోతున్నాం తాగుబోతాడు, కోపం పట్టి తాగుతాడు. ఎవరిని పాడుకోవాలంటే అంటే నేను మీ ఇంటికి వచ్చింది బట్టలు విండనీకి బోలు కడగనీకి ఇల్లు అరే నీ అవ్వ సరే ఉన్నాయి 3 ఎకరాలు పట్టుకోతానని వచ్చినా. నీకు కాకుండా 3 ఎకరాలు నీకు కాకుండా 3 ఎకరాలు ఏయ్ నా మొగనికి తాగ నేర్పి ఇప్పుడు తాగిన సప్లైకి ఇంటికి పోతాడ్రా. ఇంకేం పని చేస్తావు బిడ్డ నువ్వు? ఏం పని చేస్తావు? అడుగుతా బట్టలు ఇల్లు నేనే ఉడతా పొద్దుగాలే షాకిలు ఎవడు ఉడతాడు? ముగ్గు నేనైతే పిల్లలు నేనే గంట పాయిగా ఇప్పుడే దారిలోకి వచ్చినవురా మొగడ. హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పల్లెటూరు. కొత్త వీడియో చేసినాం మన మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్లో. చూసే వాళ్ళందరూ లైక్ చేయరు, షేర్ చేయర్రి. ఇక మొత్తం హాయ్ అండి, అందరికి నమస్తే. నేను రితిక. వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టుంటది కామెడీ అస్సలు మిస్ అవ్వద్దు. పొల్లు ఉంటది, గంట అయితే కొట్టుర్రి. లాస్ట్ దాకా వీడియో చూడుర్రి, కామెడీ మామూలుగా ఉండదు.